నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రత్యేకించి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మాసంలో ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరుగుతుందో మీ చుట్టూ మీకు అర్థం కాదు. పాజిటివ్ రిలేషన్స్ కూడా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, సోదరీమణులు కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. ఇలా రిలేషన్స్ ఏదైతే ఉందో, బిజినెస్ అండ్ రిలేషన్స్ 2, కెరియర్ 3, వీటిల్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి మాసం అంతా. వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి జరగచ్చు, చెడు జరగచ్చు అండి. ఒక్కొక్కసారి ఏంటంటే మంచి జరిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు. మిస్అండర్స్టాండింగ్స్, చిన్న విషయాలకే ఎదుటోళ్ళు నెగిటివ్ రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఆ టైంలో ఏం చేయాలి? పేషెన్సీగా ఉండాలి. కన్యా రాశి వారి మాసం అంతా కూడా ఈ విషయాల్లో చాలా కేర్ తీసుకోండి. అండ్ పర్టికులర్లీ హెల్త్ విషయాల్లో 15th ఏప్రిల్ వరకు కూడా హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మాసం అంతా కూడా ఆఫ్టర్ 15 కూడా రవి మార్పు జరిగిన తర్వాత కూడా హెల్త్ కండిషన్స్ సేమ్ థింగ్ అలాగే ఉంటాయి. ఇంకా 15 ఏప్రిల్ తర్వాత హెల్త్ ఇంకా కాన్షియస్గా ఉండండి. ఏదో చిన్న చికాకైనా ఉండొచ్చు, అనారోగ్య సమస్య అయినా ఉండొచ్చు, వితౌట్ ఎనీ రీజన్ అనమాట. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా ఏదో సమస్య అరైజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఆరోగ్య సమస్య లేదు, అనారోగ్య సమస్య లేదు అంటే చికాకు రిలేషన్స్తో ప్రాబ్లము, ఇది ప్రేమ వ్యవహారాలు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఇలా రిలేషన్స్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు, విదేశాలు ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి పాజిటివ్గా ఉంది. ఇంకా మ్యారేజ్ అలయన్స్ కూడా దగ్గరకు వచ్చి మాటలు అవుతుంటాయి. అక్కడ కూడా ఇలాంటి నెగిటివ్ డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే, ఏదో ఒక మాట అంటే వాళ్ళు నెగిటివ్ కదని రిసీవ్ చేసుకుంటున్నారు అంటే స్టాప్ చేయండి కాన్వర్సేషన్. మళ్ళీ సేమ్ థింగ్. బట్ కాన్వర్సేషన్ అంతా బాగుంది, సంబంధం అంతా ఓకే అవుతుంది అంటే కుదుర్చుకోవచ్చు వివాహ సంబంధాలు. కానీ కాన్వర్సేషన్ నెగిటివ్గా వెళ్తుంది చూడండి, అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెగిటివ్గా వెళ్తుందంటే క్యాన్సిల్ చేసుకోండి. ఇంకా స్పెక్యులేషన్ బిజినెస్ అన్నది కూడా మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి, అవి పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మికంగా ఉంటే చాలా మంచిది కన్యా రాశి వారి మాసంలో. స్పిరిచువల్ స్ట్రెంత్ అయితే బాగుంటుందండి. స్పిరిచువల్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదు. థాట్స్ కూడా విపరీతంగా షఫిల్ అవుతూ ఉంటాయి. ఒక థాట్ వస్తుంది, స్టేబుల్గా ఉంటుంది, మళ్ళీ ఇంకో థాట్ మారిపోతుంటుంది. స్టెబిలిటీగా థాట్స్ ఉండవు ఈ మాసం అంతా కూడా. అండ్ ఇదే చెప్తాను కదా, ఏం మాట్లాడినా అది తప్పుగా ఎదుటోళ్ళు రిసీవ్ చేసుకోవడం, ఈ విషయాల్లో చాలా పర్టికులర్గా జాగ్రత్త తీసుకోండి. ఇంకా హౌస్ వైఫ్స్కి, అమ్మాయిలందరికీ చెప్పేది, ప్రత్యేకంగా కన్యారాశి హౌస్ వైఫ్స్ అమ్మాయిలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, పేషెన్స్ ఈజ్ అ కీ. బికాజ్ రిలేషన్స్ ఎంత సెన్సిటివ్గా ఉంటారు. ఆ అమ్మాయిలు ప్రతి రిలేషన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అమ్మాయిలందరూ కూడా. సో అలాంటి మీకే పరీక్షలు ఎదురవుతాయన్నమాట. ఎంత పాజిటివ్గా ఎంత ముందుకెళ్తున్నా కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. అందుకే అంటున్నాను, పేషెన్స్ ఈజ్ ద కీ ఇన్ దిస్ మంత్. కాబట్టి అది పాటించండి. అండ్ ఇది ఫలితాలు మీడియా రంగంలో ఉన్న వారికి, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వారికి, రైతులకి, మార్కెటింగ్, మీడియా, మెడికల్ ఫీల్డ్స్ అందరికీ కూడా వర్తిస్తాయి. సో ఈ రకమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఇలా ఉంటుందన్నారు మేడం. సో పరిహారాలు కూడా ఇంపార్టెంట్ కదా. ఏ పరిహారాలు చేయాలి ఈ మాసంలో? వెరీ ఇంపార్టెంట్ శివారాధన చేయిస్తే చాలా ఉపశమనంగా ఉంటుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవటము, శివారాధన చేయటము, విష్ణు సహస్రనామాన్ని వినటము, ఇటువైపు మైండ్ మళ్ళించుకోండి కన్యారాశి వారికి. డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో. ఏప్రిల్ 1, 2 డేట్స్. మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోవద్దు. ఏదో ఒక రకమైన అనీజీగా మైండ్ ఉంటే జస్ట్ మీరు మీ రెగ్యులర్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వండి, కానీ బిజినెస్కి సంబంధించి కానీ ఫైనాన్షియల్ సంబంధించి కానీ మేజర్ డిసిషన్స్ తీసుకోకండి. 3, 4, 5, 6, 7, 8 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 9, 10 వరకు, 10th వరకు. ఇంకా 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వరకు కూడా అనుకూలంగానే ఉంది. సో ఇందాక చెప్పిన సిచ్యువేషన్స్ వస్తున్నా కూడా బీ పేషెన్స్. అండ్ 21, 22 డేట్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. 23, 24 మేజర్ డిసిషన్స్ మళ్ళీ తీసుకోకండి. 25, 26 ఇస్ వెరీ కేర్ఫుల్. ఒక్క నిమిషం చాలండి ఒక రిలేషన్ బ్రేక్ అయిపోవడానికి. అది లవ్ రిలేషన్ అయినా, మ్యారిటల్ రిలేషన్స్ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ డేట్లో 25, 26 దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది.
సో, ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్, డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఆ డేట్స్‌లో గబుక్కన ఒక డిసిషన్స్ తీసేసుకోవద్దు. ప్లానెట్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. కాబట్టి అర్థం లేని ఇగోస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాల్యుబుల్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకోకండి ఎవరు కూడా. ఆ 25, 26 డేట్స్ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 27, 28 కూడా సేమ్ సిట్యుయేషన్. 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్‌గా ఉంటాయి కన్యా రాశి వారికి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా! అవన్నీ మీరు పాటించేయండి.